కాళీమరాజు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రాథోడ్ వెంకటేష్ గారికి, ఎండిఓ గారికి, అలాగే కొత్తపల్లి ప్రసాద్ గారు, లాయర్ ఫెడరేషన్ జాతీయ అధికార ప్రతినిధి గారికి, నా సమకాలికులు పల్లె లవరాజ్ మాస్టర్ గారికి, అలాగే ఎంఈఎఫ్ సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజబాబు గారికి, నిలబడిపోయిన చిట్టురాజు గారికి, కూర్చున్న జయరాజు గారికి, అట్లాగే మొన్న ఇంతవరకు చెప్పుకున్నారు కదా, మహిళలతో చక్కని కార్యక్రమం నిర్వర్తించారన్న మా శిష్యుడు డాక్టర్ రవికుమార్ గారికి, అట్లాగే ఇంకా పెద్దలు మెండపేటలో వచ్చిన దొరకి మాస్టర్ గారికి, ఆయన కూడా సీనియర్ నాయకులే కూడా, మీ అందరూ ఎంఈఎఫ్లో ఎంతో ముందు నడిపిస్తున్న నాయకులు మీరు అందరూ కూడాను. మాది కూడా పౌరుషం చూపించే తప్పేం లేదు అందులోని. ఆవేదన ఎవరికి వస్తుంది? కమిట్మెంట్ ఉన్నవాడికి. అందులో మాది జాతికి చాలా గొప్ప ముందు వస్తుంది. అందుచేత అది ఇలాంటి కార్యక్రమాల్లో మీరు వ్యక్తపరచడం మీ ధర్మం. అది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది మేము ఆలోచించవలసిన విషయం. అది తప్పేం లేదు అందులోని. కాబట్టి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంద కృష్ణమాధవి గారి తరఫున, పద్మశ్రీ డాక్టర్ మంద కృష్ణమాధవి గారి తరఫున ఉద్యమ నమస్కారం తెలియపరుస్తున్నాను. చాలా